కేవలం 32 సంవత్సరాల్లోనే ఆసేతు హిమాచలయము అంతా కూడా మన భారతదేశం అంతా కూడా పర్యటించి ప్రదక్షిణ పురస్సరంగా గావించుకొని 4 దిక్కులుగా మన భారతదేశానికి 4 పీఠాలని స్థాపించి అందరికీ కూడా జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల గురించి నేను నా శక్తి కొలది ఆ జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల గురించి నేను చెప్పదలుచుకున్నాను. మనకు ఈ మధ్యకాలంలో జగద్గురువుల గురించి చాలా విషయాలు నేను అవన్నీ కూడా మాట్లాడదలుచుకోలేదు. కానీ మనము మన సనాతన ధర్మం గురించి మన చరిత్ర గురించి అంతా కూడా తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. అందులో భాగంగా శంకరాచార్యుల గారి బాల్యం ఏ విధంగా ఉండేది, సన్యాసాశ్రమం ఏ విధంగా తీసుకున్నారు, ఈ యొక్క 4 పీఠాలని ఏ విధంగా స్థాపించారు, ఆ ఆసేతు హిమాచలమంతా కూడా భారతదేశమంతా కూడా పర్యటన చేసి 4 దిక్కులుగా 4 పీఠాలని స్థాపించినటువంటి ఆదిశంకరాచార్యుల గురించి నేను భక్తులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. జై శ్రీమన్నారాయణ. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. కేవలము 32 సంవత్సరాల వయసులోనే భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రను మార్చినటువంటి గురువు, మహాగురువు అయినటువంటి వారు ఎవరో తెలుసా? ఆయననే జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు కేరళలోని కలాడిలో జన్మించారు. ఆ జగద్గురువుల యొక్క తల్లిదండ్రులు శివగురు, ఆర్యాంబ. చిన్నప్పటి నుండే అసాధారణమైనటువంటి ప్రతిభని చూపించారు జగద్గురువులు. 8 ఏళ్లకే వేదాలు పూర్తిగా అభ్యసించారు. శంకరాచార్యుల వారి జీవితంలో జరిగినటువంటి ముసలి కథ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ సమయమున తల్లి అనుమతి తీసుకొని సన్యాసాశ్రమము తీసుకున్నటువంటి వారు జగద్గురువులు. నర్మదా తీరం వద్ద గోవింద భగవత్పాదులని గురువుగా పొందారు మన జగద్గురువులు. ఆ గురువు గారి దగ్గరనే అద్వైత వేదాంత సారము గ్రహించారు. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతపై భాష్యాలు రాశారు. ఆయన తత్వం ఏమిటంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని ఉండేవారు. అంటే పరబ్రహ్మ సత్యము, ప్రపంచమంతా కూడా మాయాస్వరూపము అని అనేవారు. ఇక దిగ్విజయ యాత్ర, మన భారతదేశమంతా కూడా శంకరాచార్యుల వారు పాదయాత్ర చేశారు. అనేక వేద పండితులతో వాద ప్రతివాదనలను చేశారు. మనందరికీ కూడా తెలిసినటువంటి వాదము మండన మిశ్రుడితో జరిగినటువంటి వాదము. తర్వాత ఆ వాదనలో ఓడిపోయినటువంటి వారే ఆ శంకరాచార్యుల వారికి శుశ్రూష చేసినటువంటి శిష్యులలో ఒకరైనటువంటి సురేశ్వరాచార్యులు. భారతదేశమంతా కూడా నలుమూలలా తిరిగి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి, మన భారతదేశానికి 4 మూలలలో 4 దిక్కులలో ఆ శంకరాచార్యుల వారు 4 పీఠాలని స్థాపించారు. దక్షిణంలో శృంగేరి, పడమరలో ద్వారక, తూర్పున పూరి, ఉత్తరంలో జ్యోతిర్మఠము. ఈ పీఠాలన్నీ కూడా వేద సంరక్షణకు కేంద్రములుగా నిలిచాయి. కేవలము 32 సంవత్సరాల్లోనే ఆ శంకరాచార్యుల వారు హిమాలయాలకు వెళ్ళి అక్కడే తన భౌతిక దేహాన్ని విడిచారని, శివైక్యం చెందారని చాలా పుస్తకాల్లో, గ్రంథాల్లో మనము చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా మొదటిసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ శంకరాచార్యుల వారు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయమున పరమేశ్వరుడు ప్రత్యక్షమై 5 లింగాలని ఇచ్చి, ఆ లింగాలని మనందరికీ కూడా మన దేశ సంరక్షణకి, సనాతన ధర్మానికి ప్రతీకగా ఆ శంకరాచార్యుల వారు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దగ్గర పెట్టి ఉన్నాడు. వీటి గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను, అందరూ కూడా తప్పకుండా చూడండి. ఈ యొక్క మనము ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ప్రతిరోజు కూడా శృంగేరిలో 8 గంటలకు జరిగేటటువంటి చంద్రమౌళీశ్వర అభిషేకంలో ఉన్నటువంటి లింగము ప్రత్యక్షంగా శంకరాచార్యులు వారు కైలాసము నుండి తెచ్చినటువంటి ఆ శివలింగము. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకు జ్ఞానము, ఐక్యత, ధర్మరక్షణ అనే 3 మహోత్తర విలువలను నేర్పారు. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోల గురించి లేదా చరిత్ర తెలుసుకోవడానికి నేను ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. కాబట్టి ధర్మాన్ని మనము రక్షిస్తే ఆ ధర్మము మనల్ని రక్షిస్తుంది. అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి జై శ్రీమన్నారాయణ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ.